చిన్నప్పుడు చేపట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. నమస్కారం, ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తెలంగాణలో తొలి విడత 1,00,000 ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు. రెండో విడత నిర్మాణ ప్రక్రియ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో వర్షాకాల పంటలకు సన్నద్ధతపై సీఎం సమీక్ష. పంట మార్పిడిపై రైతులకు అవగాహన కల్పించాలని రేవంత్ ఆదేశాలు. రేపు 3 ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామన్న టీజీపీఎస్సీ. ఈసారి సీబీటీ విధానంలో పెట్టే యోచన. 3,800 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి. ఏపీలో అరాచక శక్తులకు చోటు లేదన్న చంద్రబాబు. దుర్మార్గాలపై యుద్ధం చేస్తూనే అభివృద్ధి సంక్షేమం అందిస్తున్నట్లు వెల్లడి. వైసీపీ హయాంలో ఒక్క టీచర్ పోస్టు నింపలేదన్న సీఎం. మెగా టీఎస్సీతో ఉద్యోగాలు ఇస్తే వారవడం లేదని తుని సభలో ఆక్షేపణ. విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్. ఏపీలో రవాణా రంగం పరుగులు పెడుతుందన్న టీడీపీ నాయకులు. నీట్ యూజీ 2026 నిర్వహణపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం. జూన్ 21న జరిగే పరీక్ష ఆన్లైన్లోనే జరపాలన్న పిటిషన్ తిరస్కరణ. పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు. ఇరాన్లోని కీలక సైనిక స్థావరాలపై అమెరికా దాడులు. ప్రతీకార దాడులకు దిగిన టెహ్రాన్. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ సహకారంతో నిర్మించిన 1,00,000 ఇందిరమ్మ ఇళ్లలో లబ్ధిదారులు గృహప్రవేశం చేశారు. తొలి విడతలో కేటాయించిన ఇందిరమ్మ ఇళ్లలో 1,00,000 గృహాలు పూర్తి కాగా వాటిలో సామూహిక గృహప్రవేశ కార్యక్రమాన్ని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. తండాలో ఒక్క గుడిసె లేకుండా అందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కొటారి గ్రామంలో పర్యటించారు. తొలి విడతలో మంజూరు చేసిన వాటిలో తెలంగాణ వ్యాప్తంగా 1,00,000 ఇందిరమ్మ ఇళ్లు పూర్తికాగా వాటిలో లబ్ధిదారుల సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమాన్ని సీఎం కొటారి గ్రామం నుంచి ప్రారంభించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వివేక్ తదితర నేతలతో కలిసి గ్రామంలో గిరిజన లబ్ధిదారుల ఇళ్లను రేవంత్ రెడ్డి పరిశీలించారు. వారు ఇచ్చిన ఆహారాన్ని స్వీకరించారు. లబ్ధిదారులతో కలిసి ఫోటోలు దిగారు. కొటారి గ్రామం నుంచి రెండో విడతలో 2.5 లక్షల ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ మేరకు పైలాన్ను ఆవిష్కరించారు. అక్కడే ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించిన 112.14 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు చేశారు. తర్వాత గిరిజనులతో పాటే నేలపైనే కూర్చొని మాట్లాడారు. కొందరు తమకు ఇందిరమ్మ ఇల్లు రాలేదని చెప్పగా వారికి కూడా మంజూరు చేయాలని అధికారులకు సూచించారు. గిరిజన తండాల్లో ఒక్క పూరి గుడిసి కూడా కనిపించకుండా అందరికీ ఇల్లు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఆదివాసీలకు, తండాలన్న లంబాడీలకు, గుడిసెలలో ఉన్న వాళ్ళందరికీ రాష్ట్రంలో ఒక్క గుడిసె కూడా నాకు కనిపించదు. శ్రీనివాసరెడ్డి గారికి సందర్భంగా ఆదేశాలు ఇస్తున్నా. ఐటీడీఏలతోని తండాలల్ల పేదోళ్ళకి ఇండ్లు లేని స్పెషల్ డ్రైవ్ పెట్టి ప్రతి ఒక్కరికి ట్రైబల్స్కి ఎవ్వరు కూడా మాకు ఇల్లు లేదని మళ్ళీ మనకి వినిపించొద్దు. 365 రోజుల్లో అందరికి ఇండ్లు మంజూరు అయిపోవాలి. కట్టుకోవడానికి అవసరమైన పూర్తి సహకారం ఇవ్వాలి. ఇప్పుడు వస్తా గౌతమ్ కొన్ని ఇండ్లు చూపించాను. 2005-06లో అప్పుడు ఇందిరమ్మ ఇళ్ళల్లో వచ్చినాయని. గోడలు అన్నీ మంచిగా ఉన్నాయి కానీ కప్పు మాత్రం కవేలా ఉన్నది. కప్పు మంచిగా వేసుకోవడానికి కూడా వాళ్ళకు కూడా ఇవ్వాలి. గిరిజనులంతా పిల్లలను చదివించుకోవాలని సూచించిన రేవంత్ రెడ్డి చదువు ఒక్కటే పిల్లల భవిష్యత్తును మార్చగలదని చెప్పారు. అనంతరం కాగజ్ నగర్లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు మాత్రం ఆలస్యం కాకుండా చెల్లిస్తున్నామని చెప్పారు.
చాలా బిల్లులు పెండింగ్ ఉన్నా ఇందిరమ్మ ఇళ్ల బిల్లులను ఆపడం లేదన్నారు. తెలంగాణలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 2.5 లక్షల ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. పెద్ద సంఖ్యలో ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చిన బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడిన సీఎం వచ్చే సెప్టెంబర్ 17 నాటికి మరో 1 లక్ష ఇళ్లలో గృహప్రవేశాలు చేయిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఖర్చుపెట్టిన 1 లక్ష కోట్ల రూపాయలు గోదావరిలో కలిసిపోయాయన్న రేవంత్ తుమ్మిడిహట్టి నిర్మించి ఆదిలాబాద్లోని 2 లక్షల ఎకరాలకు నీళ్లిస్తామన్నారు. 1,20,000 ఇండ్లను 13 నెలలు పూర్తయ్యే లోపల ఈనాడు ప్రారంభోత్సవం చేసుకున్నాం. మళ్ళొక మాట చెప్పదలుచుకుని ఇవాళ సెప్టెంబర్ 17, 2026 నాడు ఇంకొక 1 లక్ష ఇండ్లకు గృహప్రవేశాలు చేయడానికి సంపూర్ణమైన ఏర్పాట్లు చేస్తాం. మరో 1 లక్ష ఇండ్లకు గృహప్రవేశం చేసుకోవడానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆ పనులను పర్యవేక్షించి వాళ్ళకు అవసరమైన నిధులను విడుదల చేయాల్సిందిగా మిత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి నేను ఈ వేదిక మీద నుంచి ఆదేశాలు ఇస్తున్నా. ఈనాడు ఈడికొచ్చిన వేలాది మంది ఆదిలాబాద్ బిడ్డల సాక్షిగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మళ్ళీ ఒక 2.5 లక్షల ఇండ్లను నూతనంగా మంజూరు చేస్తున్నాం. పంట మార్పిడి, పంటల వైవిధ్యత ప్రాధాన్యాన్ని రైతులకు తెలియచేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వర్షాకాలం సన్నద్ధతపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. నైరుతి రుతుపవనాలతో వచ్చే వర్షపాతం, ఎల్నినో ప్రభావం, ఇతర అంశాలపై వాతావరణ శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. తక్కువ నీరు వినియోగించుకునే పంటల వివరాలు రైతులకు తెలియచేయాలని కోరారు. ప్రాజెక్టుల మరమ్మతు పనులపై ఆరా తీసిన సీఎం గేట్ల నిర్వహణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల నిర్వహణకు అవసరమైన నిధులు తక్షణమే విడుదల చేయాలని ఆదేశించారు. విపత్తు నిర్వహణ శాఖ వద్ద ఉన్న 1000 కోట్లను నిబంధనల ప్రకారం వినియోగించాలని సూచించారు. దెబ్బతిన్న రోడ్లు, కూలిపోయిన వంతెనల నిర్మాణానికి అవసరమైన నిధులు వెంటనే విడుదల చేయాలన్నారు. రామగుండం ఫెర్టిలైజర్స్ ఫ్యాక్టరీ నుంచి ఉత్పత్తి అయ్యే యూరియా మొత్తం తెలంగాణకే కేటాయించాలని కేంద్రానికి లేఖ రాస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఎట్టకేలకు హైదరాబాద్ శివారు కోహిడాలో అంతర్జాతీయ స్థాయి సమీకృత మార్కెట్ నిర్మాణానికి పునాది రాయి పడబోతోంది. గడ్డి అన్నారం, బాటసింగారం పండ్ల మార్కెట్ ఏర్పాటు ప్రతిపాదిత ప్రాంతాల్లో ఈ నెల 3న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీకృత మార్కెట్ యార్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కోహెడా పంచాయతీ పరిధిలో దాదాపు 1000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 179 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలతో సమీకృత మార్కెట్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల సీఎం ఆమోదముద్ర వేయగా ప్రభుత్వం ప్రతిపాదిత భూములను మార్కెటింగ్ శాఖకు కేటాయించింది. 3 ఏళ్లలో ఈ మార్కెట్ యార్డు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించామని తుమ్మల వెల్లడించారు. దేశంలో ఉన్నటువంటి మార్కెట్లతో పాటు ప్రపంచంలో కూడా ఉన్నటువంటి అత్యున్నత మార్కెట్లను స్టడీ చేసి సుమారు ఒక 1000 కోట్లతోటి ప్రాథమికంగా అన్ని రకాల వ్యాపార కార్యక్రమాలు ఆ మార్కెట్లో జరగాలని, ఎవ్రీథింగ్ అక్కడికి ఇస్తే ఏ దేశానికి ఏ సరుకు కావాలో సప్లై చేసేటట్టుగా ఉండాలి, ఏ దేశం నుంచి మనకి ఏం కావాలో ఇంపోర్ట్ చేసుకునే స్థాయిలో ఆ కోహిడా మార్కెట్ నిర్మాణం ప్రారంభం జరగబోతుంది. హైదరాబాద్ ఐటీ కారిడార్లో భూములకు మరోసారి భారీ ధర పలికింది. తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ TGIIC నిర్వహించిన వేలంలో ఐటీ కారిడార్లోని రాయదుర్గంలో ఎకరా 204 కోట్ల రూపాయలు పలికింది. 2 రోజుల క్రితం వేలం వేసిన భూమిలో ఎకరా 237 కోట్లు పలికితే ఇవాళ 4వ నెంబర్ ప్లాట్ 5 ఎకరాలను వేలం వేయగా TGIICకి 1020 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. 2 రోజుల క్రితం వేలంలో 1490 కోట్ల రూపాయల ఆదాయం రాగా ఇవాల్టి ఆదాయంతో కలిపి TGIICకి దాదాపు 2500 కోట్ల ఆదాయం సమకూరింది. దుర్మార్గాలపై యుద్ధం చేస్తూనే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం తాము కష్టపడుతుంటే గొడ్డలి పార్టీ దుష్ట పన్నాగాలు పన్నుతోందని మండిపడ్డారు. DSC పైన, నంద్యాలలో వైఎస్ విగ్రహంపై దాడి విషయంలోనూ రాజకీయ లబ్ధి కోసం వైసీపీ యత్నించిందని చంద్రబాబు దుయ్యబట్టారు.
కాకినాడ జిల్లా తుని మండలం చామవరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పేదల సేవలో పాల్గొన్నారు. స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లు అందజేశారు. అనంతరం ప్రజావేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే తమ ధ్యేయమన్నారు. ఆర్థికపరమైన సవాళ్లు ఉన్నప్పటికీ పింఛన్లు ఇస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చూసి వైసీపీలో అసహనం పెరిగిపోతోందని సీఎం విమర్శించారు. 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఒక్క టీచర్ పోస్టు ఇవ్వలేదన్నారు. తాము డీఎస్సీ నిర్వహించి పోస్టులు భర్తీ చేస్తే ఓర్వలేక ఆరోపణలు చేస్తోందని ధ్వజమెత్తారు. పేదవాడి ఇంటికొచ్చి ఇంటి దగ్గర పింఛనిచ్చినప్పుడు ఉండే ఆనందం బటన్ నొక్కితే ఆనందం ఉండదు. నేను మొదటి సంతకం పెట్టాను మెగా డిఎస్సి. చాలా పకడ్బందీగా ముందుకు పోయాం. ఒక 3000 క్వశ్చన్స్ తయారు చేస్తారు, కంప్యూటర్కి ఇస్తారు. అందులో కంప్యూటరే సెలెక్ట్ చేస్తుంది, నేరుగా సెంటర్కే వెళ్ళిపోతుంది. ఇంత బ్రహ్మాండంగా చేస్తే ఫ్రస్ట్రేషన్ లో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఒక ఇష్యూ చేశారు. పేపర్లో వేస్తారు, టీవీలు చెప్తారు, సోషల్ మీడియాలో పెడతారు, అనుమానాలు క్రియేట్ చేస్తారు. దీనివల్ల రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే నిన్ననే మా ఆఫీసర్లు క్లియర్ గా చెప్పారు. పదే పదే చెప్పి ప్రజలను నమ్మించి వైలెన్స్ క్రియేట్ చేసి రాష్ట్రంలో అభద్రతా భావాన్ని క్రియేట్ చేయాలని ప్రయత్నం చేశారు. మత విద్వేషాలు సృష్టించాలని వైసీపీ కుట్ర పన్నుతోందని, అసత్య ప్రచారాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. ఆలయాలను అపవిత్రం చేయాలని చూస్తే కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. నంద్యాలలో వైఎస్ విగ్రహంపై దాడి చేయించి తమపై నెట్టాలను చూశారని చంద్రబాబు మండిపడ్డారు. నంద్యాల రాజశేఖర రెడ్డి విగ్రహం పైన దాడి చేసింది వీళ్ళ కార్యకర్త, దాన్ని సపోర్ట్ చేసిన నాయకుడు వీళ్ళ నాయకుడు. దాన్ని కూడా తెలుగుదేశం పార్టీని చెప్పబోతే అడ్డంగా పట్టుకున్నాం. సాక్షి ఉంది కదా, వచ్చిందా ఈరోజు? అది వేరే పేపర్లో వచ్చాయా లేదా అంటే మీ నాన్న విగ్రహాన్ని విధ్వంసం చేస్తే నువ్వు నీ పేపర్లో వేయవు. ఎందుకు? నువ్వే చేపించావు కాబట్టి, నీ మనుషులే చేశారు కాబట్టి. ఆ విగ్రహాన్ని విధ్వంసం చేశావని చెప్పి ప్రజల సానుభూతి పొందాలని ప్రయత్నం చేసే వ్యక్తిని ఏమనాలని అడుగుతారు. చామవరంలో కార్యక్రమం ముగించుకుని వెళ్తూ దివ్యాంగుడిని చంద్రబాబు ఆప్యాయంగా పలకరించారు. అతనికి ప్రభుత్వ సహకారం అందించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని హైపర్ స్కేల్ డేటా సంస్థ ఎయిర్ ట్రంక్ను ఏపీ ఐటీ శాఖ మంత్రి లోకేష్ కోరారు. ఎయిర్ ట్రంక్ సంస్థ సీఈఓ రాబిన్ ఖుదాతో ముంబైలో సమావేశమైన లోకేష్ ఏఐ డేటా హైపర్ స్కేల్ హబ్గా విశాఖ ఆవిర్భవిస్తోందని చెప్పారు. డేటా సెంటర్ ఏర్పాటుకు విశాఖ అన్ని విధాల అనుకూలమైందని వివరించారు. లోకేష్ ప్రతిపాదనలను పరిశీలిస్తామని రాబిన్ ఖుదా హామీ ఇచ్చినట్లు తెలిసింది. ముంబైలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్తోనూ లోకేష్ సమావేశమయ్యారు. ఏపీకి వచ్చిన పెట్టుబడులు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై ఫడ్నవీస్ కు లోకేష్ వివరించారు. మహారాష్ట్ర ఐటీ విద్యాశాఖలో అమలవుతున్న అత్యుత్తమ విధానాలను సీఎంను అడిగి లోకేష్ తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీల్లో పన్నులు సక్రమంగా వసూలైతే గ్రామాల్లో రోడ్లు, తాగునీరు, చెత్త వంటి సమస్యలే ఉండవని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. పంచాయతీలకు పన్నులు చెల్లించకుండా మొండి బకాయిలు పెట్టిన పరిశ్రమలు, విద్యాసంస్థలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఆయా జిల్లాల పంచాయతీ అధికారులు టెలికాన్ఫరెన్స్ ద్వారా పన్నుల వసూళ్లలో ఎదురవుతున్న ఇబ్బందులు పవన్ కళ్యాణ్ దృష్టికి తెచ్చారు. అయితే పంచాయతీలకు వివిధ రకాల పన్నుల ద్వారా 5,400 కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉందని ఉప ముఖ్యమంత్రి వివరించారు. వాటిని సరిగ్గా వసూలు చేస్తే ఎక్కడా ఎలాంటి సమస్యలు ఉండవన్నారు. లాభాలు వచ్చే సంస్థలు పన్నులు చెల్లించకపోతే ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని అధికారుల్ని పవన్ ప్రశ్నించారు. ఉదాహరణకి పంచాయతీలు ఈ మధ్య నేను రివ్యూ చేస్తున్నప్పుడు ఫిల్టర్ బెడ్స్ రిపేర్లకి డబ్బులు లేవని చెప్తాను. అసలు వీళ్ళు వదిలేసే డబ్బు చూస్తే, ఒక్కొక్క చోట వదిలేసే డబ్బు చూస్తే అది ఒక్క ఉదాహరణకి ఆంధ్ర పేపర్ మిల్స్ 13 కోట్లు కట్టాలి. ఆ లెక్కల్లో చూస్తే కనీసం తక్కువలో తక్కువ అన్ని పరిశ్రమలు కనుక పే చేస్తే నాకు తెలిసిన ఫిల్టర్ బెడ్స్ ఇష్యూ ఉండదు ఆ ఏరియా వరకు. 5,000 ఇప్పుడు 496 కోట్ల రూపాయలు పొటెన్షియాలిటీ ఉంది మన ఆంధ్రప్రదేశ్ పంచాయతీలకి యాజ్ ఆన్. ఇది కూడా అసలు రీఅసెస్మెంట్ తో చేయగలిగితే, ఒకవైపు పబ్లిక్ నేమో వేధిస్తున్నాం, మీరు ట్యాక్సులు కట్టాలి, ట్రాఫిక్ వెళ్తుంటే చలాన్లు కట్టాలి ఇచ్చేస్తున్నాం. కానీ ఇంత డబ్బులు సంపాదిస్తా కనీసం వీళ్ళు ట్యాక్సులు కట్టకపోవడం అనేది చాలా చాలా దురదృష్టం. ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల వాంఛ అయిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ పట్టాలెక్కింది. విశాఖపట్నం కేంద్రంగా జోన్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. విఎంఆర్డీఏ డెక్ భవనంలో జోన్ తాత్కాలిక కార్యాలయం అందుబాటులోకి వచ్చింది. మెకానికల్, టెలికమ్యూనికేషన్, సివిల్, ప్రధాన పరిపాలనా వ్యవహారాలన్నీ ఇక్కడి నుంచే సాగుతాయి.
సిపిఆర్ఓను నియమించారు. ఇప్పటికే ఉన్న గుంతకల్లు, గుంటూరు, విజయవాడ సహా విశాఖపట్నం కలిపి 4 డివిజన్లతో దక్షిణ కోస్తా రైల్వే జోన్ పనిచేస్తోంది. 130 ఏళ్ల చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్ కనుమరుగైంది. కొత్త రైల్వే జోన్ కార్యాలయం, ఇతర భవనాల కోసం 2020-21 కేంద్ర బడ్జెట్లో 170 కోట్లు కేటాయించారు. ముడసర్లోవలోని 53 ఎకరాల్లో నిర్మాణాలు చేపడుతున్నారు. దశాబ్దాల విశాఖ రైల్వే జోన్ కళ సాకారం కావడంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం రైల్వే స్టేషన్ వద్ద ప్రభుత్వ విప్ బెందాళం అశోక్తో కలిసి రామ్మోహన్ నాయుడు కేక్ కట్ చేశారు. వెల్కమ్ సౌత్ కోస్టల్ రైల్వే అంటూ ఏర్పాటు చేసిన బోర్డు వద్ద టెంకాయ కొట్టి పూజలు చేశారు. జోన్ రాకతో ఆంధ్రప్రదేశ్ రవాణా రంగ అభివృద్ధి పరుగులు పెడుతుందని ధీమా వ్యక్తం చేశారు. రైల్వే జోన్ సాధించినప్పటికీ ఇది అంతా కూడా పలాస వరకు ఖుర్దా రోడ్ లో ఉన్న ఈ స్టేషన్స్ అన్ని కూడా, ఈ ఖుర్దా రోడ్ స్టేషన్లన్నీ కూడా అట్టే ఉండిపోతే, జోన్ పలాస వరకే పరిమితం అయిపోతే మేము మళ్ళీ అధోగతిలోనే ఉండిపోతామనంటే రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారితో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చాపురం వరకు ఈ కొత్త రైల్వే జోన్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ లోనే ఉండాలనంటే మొన్న ఏప్రిల్ 2వ తేదీన ఒక కొత్త సర్క్యులర్ ఆర్డర్ కూడా రిలీజ్ చేసి ఇచ్చాపురం నుంచి పలాస వరకు ఉన్నటువంటి 7 ప్రధానమైనటువంటి స్టేషన్లు సౌత్ కోస్ట్ విశాఖపట్నంలో డివిజన్ లో కలపడం కూడా ఒక చరిత్ర అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ తీపి కబురు చెప్పింది. రేపు ఒకేసారి 3 కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 3800 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిందని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. ఇక నుంచి ప్రతి నెల 2 నుంచి 3 నోటిఫికేషన్లు విడుదల చేసే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. పరీక్షల నిర్వహణలో లీకేజీలకు తావు లేకుండా కంప్యూటర్ బేస్డ్ పరీక్ష దిశగా అడుగులు వేస్తామన్నారు. ఈ నెలలోనే రఫ్లీ 5 to 6 నోటిఫికేషన్స్ ఉంటాయి. ఒక కనీసం అంటే ఒక 20-25 పోస్టులన్నీ లేకుంటే దానికి మళ్ళీ పేపర్ సెట్ చేయడము, ఎగ్జామ్స్ పెట్టడం, మళ్ళీ ఒక 10,000 మంది రాయటం, ఒక పోస్ట్ ఉండి మళ్ళీ ఈ కన్ఫ్యూజన్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి సో వాటిని ఎట్లా చేయొచ్చు అనేది చూస్తున్నాము. బట్ ఓవరాల్గా మాత్రం ఎవ్రీ మంత్ 2 to 3 నోటిఫికేషన్స్ విల్ బి దేర్ కంటిన్యూస్, అండ్ ఎవ్రీ 2-3 మంత్స్కి మీకు రిజల్ట్స్ వస్తూనే ఉంటాయి. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నగదు రహిత వైద్య సేవలు అందించేందుకు ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ 2 రోజుల్లో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు తెలిపిన సీఎస్ రామకృష్ణారావు, ట్రస్ట్ ఏర్పాటైన తర్వాత నిర్వహణ విధి విధానాలు ఖరారు చేయనున్నట్లు చెప్పారు. సచివాలయంలో ఉద్యోగుల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీకి నేతృత్వం వహించిన సీఎస్ ఉద్యోగుల కొత్త ఆరోగ్య పథకంపై చర్చించారు. తెలంగాణలోని ఉద్యోగులు, పెన్షనర్లు, వారి డిపెండెంట్స్కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈహెచ్ఎస్ అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎస్ తెలిపారు. ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ పేరిట ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరిచి ఉద్యోగులు, ప్రభుత్వ వాటాను అందులో జమ చేస్తామని సీఎస్ రామకృష్ణారావు చెప్పారు. ఈ ట్రస్ట్ పూర్తి స్వయం ప్రతిపత్తితో పనిచేస్తుందన్నారు. ఈ ట్రస్ట్ నిర్వహణ ఖర్చులు ప్రభుత్వమే భరించాలని సమావేశంలో ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేయగా పరిశీలిస్తామని సీఎస్ తెలిపారు. ముసాయిదా విధి విధానాలపై ట్రస్ట్లో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. హైదరాబాద్ రాయదుర్గంలో జనసేన తలపెట్టిన తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ, జనసేన సాధక్ సమ్మేళనం సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల వేళ శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ నిర్ణయంపై స్పందించిన జనసేన నేత మహేందర్ రెడ్డి తాము సభ పెట్టడం లేదన్నారు. కన్వెన్షన్ హాల్లో కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. అందుకు సంబంధించిన సమాచారం ఇస్తే సరిపోతుందన్న మహేందర్ రెడ్డి అనుమతి ఎందుకు తీసుకోవాలని ప్రశ్నించారు. సరైన కారణాలు చెప్పకుండా పోలీసులు అనుమతి నిరాకరించారన్నారు. సమావేశం అనుమతి కోసం కోర్టును ఆశ్రయించినట్లు ఆయన వెల్లడించారు. తెలంగాణ ఆవిర్భావోత్సవం రోజునే హైదరాబాద్లో నవనిర్మాణ సభ పెట్టాలన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయంపై తెలంగాణ రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ అభ్యంతరం తెలిపారు. తొలుత తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన తర్వాతే పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో నవనిర్మాణ సభ పెట్టుకోవాలని స్పష్టం చేశారు. తెలంగాణ అస్తిత్వం, ఆత్మ గౌరవం దెబ్బతీసేలా మాట్లాడిన పవన్ కళ్యాణ్ బీజేపీ ఎజెండా మోస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఇక్కడే ఎందుకు సభ పెడుతున్నారో చెప్పాలని పొన్నం డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన రాజకీయ పార్టీలు, నాయకులు తెలంగాణను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన జరిగి 13 ఏళ్లు గడుస్తున్నప్పటికీ రాజధాని కట్టుకోలేని నేతలు వారి రాజకీయాలను తెలంగాణపై రుద్దవద్దని సూచించారు. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు, సాధన అంశంపై టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. తెలంగాణ ఉద్యమకారుల సంఘాలు, అమరవీరుల కుటుంబ సభ్యులు హాజరైన ఈ భేటీలో ఏపీలో రాజధాని కట్టుకోవడంలో 2 పార్టీలు
విఫలమైనట్లు కవిత తెలిపారు. రాష్ట్ర ప్రజలను తక్కువ చేయాలని చూడటం, మేధావులపై దాడి చేస్తే సహించేది లేదని కవిత హెచ్చరించారు. పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇరాన్లోని కీలక సైనిక స్థావరాలపై అమెరికా భీకర దాడులతో విరుచుకుపడింది. ఈ వారాంతంలో గోరుక్ నగరం, కేష్ము ద్వీపంలోని రాడార్ సెంటర్లు, కంట్రోల్ రూమ్ కేంద్రాలపై దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ అధికారికంగా ప్రకటించింది. దక్షిణ హార్ముజ్గన్ ప్రావిన్స్లోని సిరిక్ ద్వీపంలో ఉన్న టెలికాం సెంటర్పై దాడులు చేసినట్లు తెలిపింది. అంతర్జాతీయ జలాల్లో ప్రయాణిస్తున్న తమ MQ-1 డ్రోన్ను ఇరాన్ కూల్చివేసిందని అమెరికా ఆరోపించింది. ప్రాంతీయంగా పౌర, వాణిజ్య నౌకల రాకపోకలకు ఇరాన్ తీవ్ర ముప్పుగా పరిణమించిందని మండిపడింది. ఇరాన్ దూకుడుకు సమాధానంగానే దాడులు చేసినట్లు సెంట్రల్ కమాండ్ పేర్కొంది. ఈ దాడిలో ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, డ్రోన్, గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్, సముద్రంలో నౌకలకు ముప్పుగా మారిన 2 వన్-వే అటాక్ డ్రోన్లు ధ్వంసం చేసినట్లు తెలిపింది. ఈ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ తమపై దాడికి అమెరికా బలగాలు ఉపయోగించిన స్థావరంపై IRGC దాడులు చేసినట్లు తెలిసింది. ఫైటర్ జెట్లు, క్షిపణులతో దాడి చేసినట్లు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఫార్స్ వెల్లడించింది. ఇరాన్ దాడులతో కువైట్లో ప్రమాద హెచ్చరికల సైరన్లు మారుమోగాయి. ఇరాన్ క్షిపణులు, డ్రోన్లను తమ రక్షణ వ్యవస్థలు గాల్లోనే కూల్చివేసినట్లు కువైట్ సైన్యం వెల్లడించింది. నీట్ యూజీ 2026 పరీక్ష నిర్వహణ విషయంలో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 21న జరగబోయే నీట్ పునః పరీక్షను CBT విధానంలో నిర్వహించాలని RJD ఎంపీ సుధాకర్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరించింది. OMR విధానంలోనే నీట్ పునః పరీక్ష నిర్వహించాలని జస్టిస్ PS నరసింహ, జస్టిస్ అరవింద్ కుమార్ల ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. అకస్మాత్తుగా పరీక్షా విధానాన్ని మార్చడం ఆచరణాత్మకంగా కష్టమని ధర్మాసనం అభిప్రాయపడింది. సమయాభావం, NTA పై ఉన్న ఒత్తిడిని పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఎన్క్రిప్టెడ్ క్వశ్చన్ పేపర్స్, పరీక్షా కేంద్రాల్లో ఆధారిత నిఘా కెమెరాస్ ఏర్పాటును పరిశీలించాలని పిటిషనర్ ధర్మాసనాన్ని కోరారు. NTA స్థానంలో కొత్త అథారిటీని ఏర్పాటు చేయాలన్న పిటిషనర్ అభ్యర్థనను పరిశీలించిన ధర్మాసనం నీట్ పరీక్షల్లో సంస్కరణలపై జూలైలో సుదీర్ఘ విచారణ జరుపుతామని వెల్లడించింది. JEE అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. దేశంలోని 23 IITల్లో బీటెక్ కోర్సులో చేరేందుకు మే 17న నిర్వహించిన JEE అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాలను IIT రూర్కీ అర్ధరాత్రి విడుదల చేసింది. IIT ఢిల్లీ జోన్కు చెందిన శుభ్ కుమార్ ఈ పరీక్షలో టాపర్గా నిలిచారు. మొత్తం 56,880 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. మోహిత్ శేఖర్ శుక్లా ఆల్ ఇండియా 4వ ర్యాంకు సాధించగా, విశాఖకు చెందిన సందీప్ 5వ ర్యాంకు సాధించాడు. మేడిశెట్టి నాగసహస్రకు 9వ ర్యాంకు రాగా, దర్శ షికాకు 10వ ర్యాంకు సాధించాడు.